హలో. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం వాక్యదానికి వెళ్దాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ బలమైన, ఘనమైన, శక్తి కలిగిన, అత్యున్నతమైన, మహాపరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. గత 2020 సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి క్షేమస్థితిని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఈ 2001కి మమ్మల్ని నడిపించి, ఈ నెలంతా మమ్మల్ని కాపాడి, నాయన ఈ 31వ తారీఖు వరకు కూడా మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు నాయన మీరు తోడుగా ఉండి నడిపింపును బట్టి వందనములు చెల్లిస్తూ, వాక్య ధ్యానాలకు వెళ్తుండగా మీ సహాయాన్ని అర్థిస్తూ, వినగల చెవులు, గ్రహించే మనస్సు, అంగీకరించి ఆ ప్రకారము జీవించే హృదయము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, వాక్యం బోధిస్తున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి, తద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు, మా అందరి రక్షకుడైన యేసు ప్రభువారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, క్రైస్తవుడు సంపాదించుకోవలసినది ఏవి అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు సంపాదించుకోవలసినవి ఏవి? లోకమైతే ఈరోజు పేరును సంపాదించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ, అందులో సాహసాలు చేస్తూ, వారి పేరు కోసము ప్రయాసపడుతున్న వారిని ఈ లోకములో మనము ఎంతోమందిని చూడగలం. అసలు పేరు సంపాదించుకోవాలన్నటువంటి కోరిక మనుషులకు ఎలా వచ్చింది? అది ఎవరి బుద్ధి అయి ఉంటున్నది? సృష్టి ఆరంభము కాకమునుపే ఒక సంఘటన జరిగింది. పేరు సంపాదించుకోవాలన్నటువంటి సంఘటన. ఏంటి ఆ సంఘటన? దేవుడు పరలోకములో దేవదూతలను కలగజేసిన తర్వాత దేవదూతలు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధన చేయాలి. అయితే దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చి, ప్రధాన దూతగా ఉన్నటువంటి ఆ దూతకి ఆరాధన చేయటానికి ఒక టీమును కూడా రెడీ చేశాడు. వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలి. అయితే ఒకరోజు ఆ ప్రధాన దేవదూతకి ఏం పుట్టింది? దుర్బుద్ధి పుట్టింది. ఆ దుర్బుద్ధి పుట్టిన తర్వాత ఆ ప్రధాన దేవదూత అనుకుంది, నాకు పేరు రావాలి, నేను పేరు సంపాదించుకోవాలి, ఈ యొక్క దేవుని కంటే ఒక మెట్టుని నేను ఎక్కేసి నా పేరు సంపాదించుకోవాలి అనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ పేరు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే ఆ దేవదూతలో పుట్టిందో, వెంటనే దేవుడు అక్కడి నుంచి పడగొట్టినట్టు మనందరికీ తెలుసు. ఆ వచనాన్ని ఒకసారి చూద్దాం, తెలిసినప్పటికీ కూడా తెలియని వారి కోసం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి నేను 17 వచనాలు చదువుతున్నాను. 14వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. మనస్సులో అనుకుంది ఆ దేవదూత, వెంటనే దేవుడు పడగొట్టేశాడు. అదే దుర్బుద్ధిని ఈరోజు అందరిలోనూ ఇంజెక్ట్ చేస్తూ వచ్చాడు సాతాను. అందుకే ఈరోజు లోకమంతా కూడా ఎవరి చేతిలో ఉందయ్యా అంటే, లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉన్నది అని మనం బైబిల్లో చదువుతాం. అయితే ఈ మనుషులందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారయ్యా అంటే, పేరు సంపాదించుకోవడానికి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎంతకైనాను వెనుకాడటం లేదు ఈరోజు మనుషులు. ఏ రంగములో అయినా సరే పేరు సంపాదించుకోవడానికి మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇక అంతేకాకుండా పేరు మాత్రమే కాకుండా డబ్బు సంపాదించుకోవాలి అని కూడా లోకమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొద్దిసేపు లోకస్తుల గురించి మనం ఆలోచించిన తర్వాత మనం క్రైస్తవులుగా
మనం ఏం సంపాదించుకోవాలి అన్నదాన్ని మనం ధ్యానం చేసుకుందాం. డబ్బు సంపాదించుకోవాలన్నటువంటి ప్రయత్నం ఎవరినైనా సరే చాలా రోజుల తర్వాత ఎవరైనా కలిసినప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. మొన్ననే ఒక వారం క్రితం జరిగిన సంఘటన. ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్, డిగ్రీ క్లాస్మేట్స్ ఉంటారు కదా. ఈ వాట్సాప్లు ఇవి వచ్చిన తర్వాత మనకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది కలవడం అనేది మనకు బాగా త్వరగా జరుగుతూ ఉంది, కనెక్ట్ అవుతుంది. ఫేస్బుక్లు తర్వాత ఇవన్నీ వాట్సాప్లు వచ్చిన తర్వాత. అయితే చాలా సంవత్సరాల తర్వాత, ఒక 25-30 సంవత్సరాల తర్వాత నా క్లాస్మేట్ ఒకసారి ఫోన్ చేసింది. ఫోన్ చేసి నా డీపీ చూసింది. డీపీ చూసిన తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు ఏంటంటే, రమణ నీకు జుట్టు బాగా ఊడిపోయింది, బాగా సంపాదిస్తున్నావు అనుకుంటా అన్నది. ఏమన్నది? నీకు జుట్టు ఊడిపోయింది, బాగా సంపాదిస్తున్నావు అనుకుంటా. అంటే మనుషుల హృదయాల్లో ఏముంది? సంపాదన. సంపాదించాలి. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుంది? హృదయము నిండి ఉన్న దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. అంటే వాళ్ళ హృదయాల్లో ఏమి నిండుకొని ఉంది? డబ్బు 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 సంపాదించాలి. అందుకే కొంతమంది చెబుతూ ఉంటారు కదా, నేను అక్కడ ప్లాట్ కొన్నాను, ఇక్కడ ప్లాట్ కొన్నాను, ఇక్కడ ప్లాట్ కొన్నాను, అక్కడ ఇక్కడ అని చెబుతూ ఉంటారు లోకస్తులు. ఇక్కడ ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయాలి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు, ఆ స్నేహితుల్లో ఒక స్నేహితుడు పల్లెటూరులో చదువుకున్నాడు. ఈ సిటీకి వచ్చాడు ఒక అతను. సిటీకి వచ్చిన తను బాగా డబ్బు సంపాదించి అక్కడ ప్లాట్ ఇక్కడ ప్లాట్ అన్ని కొన్నాడు. పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తి డబ్బు సంపాదించుకోకపోయినప్పటికీ క్రీస్తును సంపాదించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకరోజు ఇద్దరు కలుసుకున్నారు సిటీలో. కలుసుకున్నప్పుడు ఈ సిటీలో ఉన్న వ్యక్తి వచ్చి చెబుతూ ఉన్నాడు, ఇదిగోరా నేను హైటెక్ సిటీలో ఒకటి కొన్నాను, ఇటు సైడ్ ఒకటి కొన్నాను, అటు సైడ్ ఒక తూర్పు పడమర ఉత్తర అన్ని చోట్ల కొన్నాను అన్నాడు. అప్పుడు ఈ దేవుని నమ్మిన వ్యక్తి, నువ్వు అక్కడ కొన్నావా ప్లాటు అన్నాడు. ఎక్కడరా అంటే, పరలోకంలో స్థానం సంపాదించుకున్నావా, నువ్వు మరణించిన తర్వాత ఏమవుతావా అన్నాడు. అంటే మనుషుల యొక్క ఆలోచన అంతా కూడా పేరు సంపాదించుకోవాలని, డబ్బు సంపాదించుకోవాలని లోకమంతా ఆలోచన చేస్తూ ఉంటుంది. అయితే క్రైస్తవులుగా, దేవుణ్ణి నమ్మిన బిడ్డలుగా మనమేమి సంపాదించుకోవాలి, లోకములో మనం ఏమి సంపాదించుకోవాలని మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు మనము బైబిల్ గ్రంథాన్ని మనము తెరిచి చూద్దాం. బాగా సుపరిచితమైనటువంటి మాట మనందరికీ. ఆదికాండము. పేరు సంపాదించుకున్నప్పుడు ఆ రోజు ఎలాగైతే దేవుడు సాతానుని చెదరగొట్టేశాడో పరలోకము నుంచి, అదేవిధంగా భూలోకములో కూడా కొంతమంది పేరు సంపాదించుకోవడానికి వారు ప్రయత్నము చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, 4వ వచనం, మరియు వారు మనము భూమి మీదంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునకంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలచు పని ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేదుము రండి అనుకున్నాడు. అంటే పేరు సంపాదించుకోవాలని ఎవరైతే వెళ్తున్నారో వారందరినీ కూడా దేవుడు చెదరగొట్టేస్తున్నాడు. కాబట్టి మనము మన జీవితాలలో పేరుని సంపాదించుకోవాలన్న ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే పట్టణాలు ఆ రోజుల్లో, నిమ్రోదు అన్నటువంటి ఆ యొక్క వ్యక్తి, చూద్దాం ఆ మాట కూడా. ఆదికాండం 10వ అధ్యాయం. నిమ్రోదు టైంలోనే ఈ పట్టణాలు ప్రారంభం అనేది, పునఃప్రారంభం అనేది జరిగింది. 10వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూస్తే, కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడే నిమ్రోదు వలె అను లోవోక్తి కలదు. షినారు దేశములోని బాబేలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు
మొదలు పట్టణ ప్రారంభం అనేది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఆ రోజుల్లో ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ జరగడం తర్వాత వీరు బాబేలు గోపురాన్ని కట్టారు. ఆ బాబేలే తర్వాత బబులోన్ అయింది చరిత్రలో. రైట్. అయితే ఈ యొక్క పేరును సంపాదించుకోవాలన్నటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారందరినీ కూడా దేవుడు చెదరగొట్టేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఒక ఊర్లో పల్లెటూరులో పేరు సంపాదించుకున్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, ఒక యవనస్తురాలు ఊర్లో నేను మంచిగా అందరూ నన్నే చూడాలి, నాకే పేరు రావాలి అనేటువంటి ఒక యవనస్తురాలు ఉండేది. ఆ యవనస్తురాలికి జుట్టు బాగా పొడుగ్గా ఉండేదన్నమాట. అయితే ఆ అమ్మాయి అటు ఇటు తిరుగుతూ నా జుట్టే పొడుగ్గా ఉందని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతుండేది. ఆ ఊర్లోనే ఇంకొక ముసలావిడ ఉండేది. 80 సంవత్సరాలు, 85 సంవత్సరాల ముసలావిడ. ఆవిడకి ఏం పేరంటే, పళ్ళు గట్టిగా ఉన్న ఇంత ముసలితనం వచ్చినా గాని అన్నటువంటి పేరు, ఆవిడ పేరు చెప్పుకుంటూ తిరుగుతా ఉంది. చూసావా నా పళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయో అని. అయితే ఒకరోజు ఇద్దరు కలిశారు. ఒకరోజు ఇద్దరు కలిస్తే అప్పుడు ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న ఆవిడ అంటుంది ఈ యొక్క యవనస్తురాల్ని. ఆ యవనస్తురాల్ని జుట్టు అలా అలా తరుముతూ, "ఓయ్! ఓయ్ యవనస్తురాలా ఎంత బావుందే నీ జుట్టు" అని అలా అంటుంటే టక్‌మని ఊడిపోయిందంట. ఏంటది? విగ్గు. ఆ ఊడిపోయేసరికి గట్టిగా అరవకు బామ్మ అందరికీ తెలుస్తదని ఆవిడ నోరు నొక్కేసిందంట. నొక్కేసరికి ఆవిడ పళ్ళు బయటకొచ్చాయంట. అంటే వీళ్ళ చూడు ఆలోచనలు ఎలా ఉన్నాయి? పేరు సంపాదించుకోవాలన్న ప్రయత్నములో వారి అసలు రంగు బయటపడిపోయింది. కాబట్టి పేరు సంపాదన అనేది మన జీవితాలలో ఉండకూడదు. ఇకపోతే డబ్బు సంపాదనకి కూడా మనం వచ్చినట్లయితే, బైబిల్‌లో డబ్బును సంపాదించండి అని బైబిల్‌లో చెప్పలేదు దేవుడు. ఎందుకంటే డబ్బు గురించి ఆలోచిస్తే అన్యాయముగా, అక్రమముగా డబ్బు సంపాదించిన వారికి శ్రమ అని కూడా బైబిల్‌లో ఉంటున్నది. కొన్ని మాటలు మనం చూద్దాం. ఆ తర్వాత క్రైస్తవుడు సంపాదించుకోవాల్సినవి ఏంటో మనం ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలేనున్నాడు. సగప్రాయములోనే వాడు దానిని విడువవలసి వచ్చెను. అట్టివాడు కడపట వాటిని విడిచుచు అవివేకిగా కనబడును. అక్రమముగా, అన్యాయముగా డబ్బు సంపాదిస్తే పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. హబకుకు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చూద్దాం. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారు కొరకై అన్యాయముగా చూడండి, అన్యాయముగా లాభము సంపాదించుకొని వారికి శ్రమ. అన్యాయంగా డబ్బు సంపాదించుకుంటే వారికి శ్రమ. ఇంకొక వచనాన్ని చూద్దాం. మనకు హగ్గై గ్రంథములో మీరు ఎంత సంపాదించినా కానీ చిల్లు సంచిలో వేసినట్టు ఉంటుంది అన్న మాట మనందరికీ తెలుసు. ఎందుకు? అన్యాయం. వాళ్ళేం అన్యాయం చేశారు అసలు? అక్కడున్న ప్రజలు ఏమి అన్యాయం చేశారంటే దేవుడికి అన్యాయం చేశారు. దేవుడి మందిరాన్ని కట్టవలసినటువంటి వారు వారి యొక్క సొంత పనులు చేసుకుంటూ వారు అక్కడ డబ్బును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దేవుడి పనిని పక్కన పెట్టేశారు. దేవుని పనిని పక్కన పెట్టి సొంత కార్యాలలో మునిగిపోయారు. అందుకే మీరు ఎంత సంపాదించినా కానీ చిల్లు సంచిలో పడినట్టే ఉన్నదే అన్న మాట మనం చదువుతాం. ఇంకొక వచనాన్ని చదువుదాం. 16వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనం చూస్తే, 16వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? అంటే లోకమంతా అంటే అల్టిమేట్గా మనకేం కనపడుతుందా అంటే సంపాదన, మనకు డబ్బు మీద వ్యామోహం అనేది ఉండకూడదు. పేరు సంపాదించుకోవద్దు అంటున్నాడు దేవుడు ఇక్కడ, డబ్బును సంపాదించుకోవద్దు. మార్క్స్ వార్తలో కూడా ఇదే మాట కనపడుతుంది. 8వ అధ్యాయం 36వ వచనము కూడా
ఈ మాటనే మనకు కనబడుతుంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏం ప్రయోజనం అంటున్నాడు. సర్వలోకం అంటున్నాడు చూడండి. కొద్దిగా కాదు, సర్వలోకాన్ని కూడా అందుకే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందటానికి నేనేం చేయాలి అంటాడు. అంటే అప్పుడు యేసు ప్రభు వారు ఆజ్ఞలు పాటించిన ఆయన. ఏం ఆజ్ఞను? నీ తల్లిని తండ్రిని సన్మానించము, నిన్ను వలె నీ పొరుగు అని ఆజ్ఞలన్నీ కూడా యేసు ప్రభు వారు చెప్పినప్పుడు యవనస్తుడు అంటాడు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే నేను పాటిస్తున్నానంటే. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, ఏదో చెప్పు చేసేస్తా అన్న స్టైల్లో అడిగాడు పాప. అనగానే, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే రైట్ ప్రభు, ఇప్పుడే రాసిస్తున్నా అన్నాడా? వాడు మిగుల ఆస్తి గలవాడు గనక ముఖము చిన్న బుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము కానీ పరలోక రాజ్యములో ఇలాంటి ధనవంతులు చేరుట అసాధ్యము అన్నాడు. అంటే పేరు కానీ డబ్బు కానీ సంపాదన, వాటి మీద మన మనస్సులు ఉండకూడదు అంటున్నాడు. అయితే క్రైస్తవులుగా మనమేం సంపాదించుకోవాలి? క్రైస్తవురాలుగా మనమేం సంపాదించుకోవాలి? ఈ డబ్బు విషయానికి వచ్చే పౌలు గారు ఏమంటారంటే, ధనవంతులగుటకు అపేక్షించువారు ఉరిలోను అవివేక యుక్తుల్లోనూ నానా విధములైన శోధనలోనూ పడి విశ్వాసములో నుంచే తొలగిపోయి తమ్మును తాము పొడుచుకొనిరి అన్న మాట మనం చదువుతాం. ఆ చెప్పిన తర్వాతనే, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, ప్రేమను, విశ్వాసమును, సాత్వికమును నీవు సంపాదించుకో. అవి సంపాదించుకోవటానికి నీవు ప్రయత్నము చెయ్యి అంటాడు. ఇప్పుడు మనం సంపాదించుకోవాల్సినవి మళ్ళొకసారి మనం చదువుదాం. తిమోతులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఇంతవరకు మీకు ఇక్కడ దాకా తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, లోకస్తులందరూ అలా ఉన్నారు. అయితే క్రైస్తవులుగా మనము ఏమి సంపాదించుకోవాలి? 11వ వచనంలో, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, అంటే పైనున్న లిస్ట్ అంతా కూడా పక్కన పెట్టే అంటున్నాడు. నువ్వు పైనున్న లిస్ట్ అంతా కూడా పోనీ, ఒక్క దైవజనుడా అంటే ఇక్కడ వాక్యం బోధించే వారికి, ఎల్డర్స్కి, లేకుంటే దేవుడి పని జరిగిస్తున్న వారికే అనుకోకండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినటువంటి ప్రతి వ్యక్తి కూడా యాజకుడే. పాత నిబంధన గ్రంథములో చూస్తే యాజకులు మనకు కనపడతారు. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చినట్లయితే, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం అంటాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క బిడలు గనక, దేవుని యొక్క పని చేయాలి గనక, ఆ భుజముల మీద రాజ్యభారం అందరి మీద ఉంది గనక, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండేను. అయితే ఆయన రాజ్యభారం ఉండి ఆయన పని చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. అయితే ఆయన బిడ్డలుగా, దేవుణ్ణి అంగీకరించిన వారముగా క్రైస్తవులు అని పిలువబడుతూ ఉంటున్నాం. ఎప్పుడు క్రైస్తవుడు? ఒక వ్యక్తి ఎప్పుడు క్రైస్తవుడుగా మారుతాడు? అంతియోకియాలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్న మాట మనం చదువుతాం. అంటే క్రైస్తవులు ఎవరైతారు? పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాలేరు. బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినంత మాత్రాన క్రైస్తవులు కాలేరు. లేదా మా తాత ముత్తాతలు క్రైస్తవులు, వారు చర్చిలు కట్టారు, వారు పరిచర్య జరిగించారు అన్నంత మాత్రాన ఎవరు కూడా క్రైస్తవులు కాలేరు. ఎవరు క్రైస్తవులు అంటే, యేసు మాటలు విని తను పాపినని గ్రహించి, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల నిమిత్తమే వచ్చాడని ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మృతుల నుండి తిరిగి లేపాడని ఎవరైతే నమ్ముతారో, యేసు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో, నమ్మి బాప్తీసము ఎవరైతే తీసుకుంటారో, అంతము వరకు ఎవరైతే సహిస్తారో వారు రక్షింపబడతారు అని వాక్యం సెలవిస్తుంది. గనక క్రైస్తవుడు ఎవరయ్యా అంటే, తన పాపముల విషయమే పశ్చాత్తాపడి యేసు ప్రభువుని నమ్ముకొని యేసు కొరకు జీవించే వారే క్రైస్తవులు. క్రిస్టియన్ అంటే హృదయంలో ఎవరైతే యేసు ప్రభు వారిని చేర్చుకుంటారో వారే క్రైస్తవులు. పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాలేరు. ఎన్నటికి కూడా ఎంతమంది భక్తుల పేర్లు పెట్టుకున్నా కానీ క్రైస్తవుడు కాలేరు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకొని, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా
చేస్తాడు గనక, అందుకే తన్నెందరు అంగీకరించదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారము దేవుడిచ్చాడు గనక వారే క్రైస్తవులు. అయితే ఆ క్రైస్తవులు ఏం చేయాలా? ఆ క్రైస్తవులు ఏం సంపాదించుకోవాలి? ఆ క్రైస్తవులు ఏం సంపాదించుకోవాలి? క్రీస్తుని నమ్మాం, బాప్తిజం తీసుకున్నాం, మందిరానికి వస్తున్నాం, వెరీ గుడ్. వస్తున్నటువంటి మీరు మీ మనస్సు దేని మీద కేంద్రీకృతమై ఉంటున్నది? దేని మీద కేంద్రీకృతమై ఉంటుంది? 2020లో మనం చూస్తే గుట్టలుగా శవాలు పడిపోయినాయి. బ్రతుకుతామన్న ఆశ మనుషుల్లో లేదు. అయినా దేవుని మహాకృపను బట్టి నేను బ్రతికించి తన చల్లని చూపు మన మీద ఉంచినప్పుడు ఏం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఏం సంపాదించుకుంటున్నాం? ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఏం సంపాదించుకోవాలంట? నీతిని సంపాదించుకో అంటున్నాడు. భక్తిని సంపాదించుకో, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడాలి. దేవుణ్ణి నమ్మిన తర్వాత అయిపోయింది నా పని, టికెట్ కన్ఫామ్ అనుకున్నావంటే పొరపాటు. ఎందుకో తెలుసా? ఒక వచనాన్ని చూపిస్తాను మీకు. పేతురు రాసినటువంటి పత్రిక 1 పత్రిక 4వ అధ్యాయం. 1 పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని నుంచి చదువుకుందాం. 16 నుంచి 19 వరకు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి అంటున్నాడు, ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. ఏ పేరు కావాలి మనకు? లోకములో ఏ పేరు కావాలి? యేసును నమ్మానన్నటువంటి పేరు కావాలి మనకు. ధైర్యంగా యేసు ప్రభు వారిని నమ్మానని చెప్పగలిగే పేరు కావాలి మనకు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దకే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే అంటున్నాడు చూడండి, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు అంటున్నాడు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అంటున్నాడు ఇక్కడ. నేను యేసుప్రభువు నమ్మేశాను, అయిపోయింది, ఇంకా నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు. నీతిమంతుడే రక్షింపబడుట అంతము వరకు సహించిన వాడే అంటున్నాడు. నోవాహు గారు ఓడలోనికి ఎక్కిన తర్వాత వారి కుటుంబం కూడా ఎక్కింది ఓడలోనికి. నేను ఒకసారి దిగుతాను అంటే జలప్రలయం వచ్చేసింది, ఓడబోతుంది. డాడీ నేను ఒకసారి దిగొస్తాను, చూసొస్తా అన్నావు అనుకో, కిందికి దిగావనుకో, అయిపోయింది, అంతే, అయిపోయా. అవునా? ఈ మాట తెలుసు కదా మనకు. అయిపోయింది, దిగిపోతావు అంతే. నీళ్ళల్లో దిగిపోయావంటే అయిపోయింది ఈ పని. నేను యేసుప్రభువుని నమ్మిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ లోకం వైపు చూస్తాను అన్నావు అనుకోండి, అయిపోయింది మళ్ళీ. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి నీవు మనస్సు దేని మీద కేంద్రీకృతం అవ్వాలంటే నీతిని సంపాదించుకో. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడింది. ఈ మాట ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో చూసినా కానివ్వండి, రోమిలకు రాసిన పత్రికలో చూసినా కానివ్వండి, యాకోబు పత్రికలో చూసినా కానివ్వండి, మరి పౌలు గారు ఇవే మెన్షన్ చేస్తూ ఉంటారు. అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. యాకోబు గారి దగ్గరికి వస్తే యాకోబు గారు కూడా అదే మాట అంటున్నారు. అంటే వారు ఎంతగా దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు బ్రతికి వారి జీవితాలు ముగించారు. నీతిని నమ్మాలి మనము. అలా బ్రతికిన వారిలో మనకు నీతి ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించినప్పుడు మనము నీతి అవుతామని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఈ నీతిని మనం సంపాదించుకోవాలి. ఆ నీతిని మనం సంపాదించుకోవాలంటే మనకు నీతి ఎప్పుడు అవుతుందంట? ఆయన ఆజ్ఞలన్నీ కూడా మనము పాటించినప్పుడు
మనకు నీతి అగుతుంది. ఆ నీతిని మనం పాటించాలంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను ఆ పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే 10 ఆజ్ఞలు కంటికి కనపడతా ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చినట్లయితే 2 ఆజ్ఞలు మన కంటికి కనపడతా ఉంటున్నాయి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అని నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలెను. ఈ ఆజ్ఞలను మనము పాటించినట్లయితే మనము ఆ నీతిని మనము సంపాదించుకున్న వారముగా అవుతాం. ఇంకో కొన్ని వచనాలు మనం చూద్దాం త్వరగా. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చూస్తే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనములో, నీవు నా ఆజ్ఞలను ఆలకించవలని నేనెంతో కోరుచున్నాను. ఒకవేళ నీవు ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును అంట. అంటే ఆ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, వైజాగ్ బీచ్ దగ్గరికి, రిషికొండ బీచ్ దగ్గరికి ఇలా మనం వెళ్ళి నిలబడ్డాం అనుకోండి, ఆ సముద్ర తరంగాలు ఎలా కనపడతా ఉంటాయి? ఎగసి పడతా ఉంటే చూడ్డానికి ఎంత చూడ ముచ్చటగా మనకు కనపడతా ఉంటుంది. అక్కడే నిలబడి సెల్ఫీలు దిగుతూ ఉంటాం కదా. ఎందుకు? చూడ్డానికి ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా, మన మనసుకి సంతోషం కలగజేస్తుంది. అలాగే దేవుడి ఆజ్ఞలను మనం పాటించినట్లయితే మన యొక్క స్థితి ఎలా ఉంటుందో చెబుతూ ఉంటున్నాడు. మన స్థితి సముద్ర తరంగం వల్ల. ఏమంటున్నాడు? నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని దేవుడే కోరుతున్నాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమం అంటున్నాడు. నది వలె నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది అంటున్నాడు. ఇంకొక వచనాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనములో సొలొమోను గారు ప్రార్థన చేస్తూ, 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 10వ వచనాన్ని 10 నుంచి, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చిన, దీర్ఘాయుష్నైనను, రెఫరెన్స్ రాంగ్ ఉన్నట్టుంది, క్షమించాలి. ఓకే, ఇంకొక రెఫరెన్స్ మనం చూద్దాం. హిజ్కియా గారు చేసినటువంటి మనవి 18వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, అక్కడ హిజ్కియా గారు కూడా నీతిని అనుసరించాడు అన్న మాట మనకు కనబడుతుంది. ఇశ్రాయేల్ రాజును ఏలీ కుమారుడైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబీ అనే పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించనన్న పదం ఉంది చూడండి. నీతిని అంటే దావీదు గారు నీతిని అనుసరించి జీవించాడు. అదేవిధంగా హిజ్కియా గారు కూడా అదే నీతిని కొనసాగించాడు. అంటే నీతిని సంపాదించుకున్నారు. వీరందరూ కూడా నీతిని సంపాదించుకున్న వారుగా మన కంటికి కనపడుతూ ఉంటున్నారు. ఇంకొక వచనం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథము, అక్కడ యెషయా గారు కూడా, ఆయన కూడా నీతిని సంపాదించుకున్నారు. 34వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, యెషయా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవక్తనకు సరిగా ప్రవర్తించెను. అంటే వీళ్ళందరూ కూడా దావీదు గారు ఏ యొక్క నీతిని అయితే అనుసరిస్తూ వచ్చారో, యెషయా గారు కానీ హిజ్కియా గారు కానీ ఆ నీతినే అనుసరించారు. మరి అంతకుముందు ఎవరు అనుసరించారయ్యా అంటే ఈ నీతిని అబ్రహాం గారు అనుసరించారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అదే లైన్లో, ఆ నీతిని సంపాదించుకున్న లైన్లో వీళ్ళందరూ కూడా వస్తున్నారు చూడండి. ఇకపోతే సామెతల గ్రంథానికి మనం వద్దాం. ఈ నీతిని సంపాదించుకునే విషయములో సామెతల గ్రంథానికి మనం వచ్చినట్లయితే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఏం సంపాదించుకోవాలి మనం?
క్రైస్తవులుగా ఏం సంపాదించుకోవాలి? నీతి సూత్రాలు సంపాదించుకోవాలి. పాండిత్యము గలవాడు అంటున్నాడు. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. వివేకము గల వాడు ఆలకించి నీతి సూత్రాలు నేర్చుకుంటాడు. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నీతిని సంపాదించుకో విషయంలో మనము ప్రయాసపడాలి. ఊరికే రాదంటున్నాడు. కింద మనం ఏం చదివాము? ప్రయాసపడు అంటున్నాడు. ఊరికే ఇచ్చేస్తానన్నాడా? రక్షణ ఉచితమే కానీ ఈ భక్తి జీవితాన్ని మనం పెంపొందించుకోవటానికి ఎంతైనా కానీ మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి. ఇంకొక వచనాన్ని చూద్దాం. 10వ అధ్యాయము 2వ వచనం. ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనంలో, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. నువ్వు నీతిని సంపాదించుకుంటే మరణము నుండి రక్షింపబడతావు, మరణము నుండి రక్షింపబడతావు. ఇందాక మనము బల్ల వర్తమానములో మనం చూసాము కదా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఇక ఎన్నటూ కూడా చనిపోడు, మరణాన్ని చూడడు అంటున్నాడు. నీతి అలా చేస్తుంది. నిత్య జీవము అనుగ్రహించుననున్నది ఏ? దేవుడు తానే మనకు చేసినటువంటి వాగ్దానం. ఇక మరణము మనకు ఉండదు అని. నీతిని సంపాదించు. ఇంతకు నీతి ఎవరు? నీతి సూర్యుడు ఎవరు? ఆ యేసుక్రీస్తు ప్రభువారే నీతి సూర్యుడు గనక ఆ నీతి సూర్యుడినే మనము వెంబడిస్తూ వస్తున్నట్లయితే మనకు నిత్య జీవము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంకొక వచనాన్ని చదువుదాం. ఎందుకంటే దేవుడికి ఒక సందర్భంలో నీతి కనబడకుండా వెళ్ళిపోయిందంట. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో ప్రేమిస్తే ఆ నీతి కనపడలేదంట. చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఐగుప్తు నుంచి మోషే నాయకత్వంలో వారందరినీ కూడా 6 లక్షల కాల్బలాన్ని దేవుడు నడిపించిన తర్వాత ఆ నీతి ఆయనకు కనపడలేదంట. ఇదిగో మీరు మోషే గారి చేత ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదా, ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు వారేమన్నారు? ఓకే రైట్ అని సంతకం పెట్టారు ఆయన. కానీ వారు ఏం చేశారు? ఆ నీతిని కోల్పోయారు. అందుకే దేవుడు బాధపడుతూ ఆయన అంటున్నటువంటి మాటలు మనం చూస్తే 7వ వచనములో, ఇశ్రాయేలు నా వంశము, సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు నాకు ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినపడెను. రోదన వినపడెను. అనుకున్నటువంటి ఫలాలు దేవుడికి రాలేదు. ఇశ్రాయేలు ప్రజల మీద ఎంతో తన యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసిన వారుగా ఇశ్రాయేలు జనాంగం కనబడతా ఉంటుంది. అందుకే దేవుడు ఒక్కొక్కరికి అప్పగించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు? నీతి కనపడలేదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము మన జీవితాలలో ఆ నీతిని సంపాదించి దేవుడికి ఇష్టలుగా మనం ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. ఇంకొక వచనాన్ని చూద్దాం. ఇదే యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. నీతి ఏం చేస్తుంది అసలు? ఈ నీతిని సంపాదించుకుంటే ఏం చేస్తుంది అసలు? ఈ సంపాదిస్తే ఆ నీతి ఏం చేస్తుందని మనం చూసినట్లయితే, నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అది నీతి ఏం చేస్తుందంట? సమాధానం. నీతి సమాధానం కలగజేస్తుంది. నీతి వలన మనకు నిత్యము నిమ్మలం. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, మనము నీతిని సంపాదించుకుంటే నీ హృదయములో సమాధానం ఉంటుంది. ఏంటా సమాధానం? చెప్పనా సఖ్యము కాని మహిమాయుక్తమైనటువంటి ఆ సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నిత్యము నిమ్మలముగా నిబ్బరముగా మనం ఉంటాం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ మనము నిమ్మలంగా ఉంటాం. ఎప్పుడు? ఆ నీతిని మనం సంపాదించుకున్నప్పుడు మన హృదయంలో ఆ నెమ్మది, సమాధానం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ సమాధానం ఉందా మనకు? కొత్త నిబంధనకు వద్దాం. నీతిని గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం 10వ వచనం, లేదా ముందుగా 6వ వచనాన్ని మనం చూద్దాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు మనం నిజంగా నేను నీతిగా ఉండాలి, నా జీవితాన్ని కట్టుకోవాలి, యేసయ్య ఏవైతే చెబుతున్నాడో అవి నేను చేయాలి అని మనము ఆలోచన చేసి ఆ ప్రకారము మనం జీవిస్తే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు
తృప్తిపరచబడుదురు. 10వ వచనం, నీతి నిమిత్తం అంటే యేసు ప్రభు వారి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతిని సంపాదించుకుంటే పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానంటూ ఉంటున్నాడు. ఇంకొక వచనాన్ని చూద్దాం. 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. అంటే ఇంకొక నీతి ఉంది. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి. అదే నీతి, అంతా శుద్ధీకరణ. అంటే పితృపర ఆచారములు ఇవి వారికి ఇష్టమైనవి. ఆ నీతిలో వారి జీవితాలు కొనసాగిస్తుంటారు. యేసు ప్రభు ఆజ్ఞలు కానీ ఆయన చూపిన మార్గం కానీ వారికి అక్కర్లేదు. ఆ నీతి వారికి అక్కర్లేదు. ఎంతసేపు కూడా ఈ పితృపర ఆచారాల వందే వారు మనస్సు నుంచుతారు. మీ శిష్యులేంటి భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవట్లేదు? ఇవన్నీ కూడా ఈ యొక్క ఆచారాలు. మీరు విశ్రాంతి దినాన్ని ఎందుకు ఈ పని చేస్తున్నారు? విశ్రాంతి దినాన్ని ఈ పని చేయకూడదు కదా అని యేసు ప్రభు వారిని పాయింట్అవుట్ చేయడం. అంటే ఇవన్నీ కూడా ఆ పితృపరాచారాలు. ఎన్నో అడ్డంకులు అవన్నీ కూడా వారు తీసుకొని వస్తుంటారు. అంటే వారి నీతి కంటే అంటున్నాడు యేసు ప్రభు వారు, మీరు శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే. వారి నీతి ఏంటి? పుదీనలోను సదాపాకులోను జీలకర్రలోను 10వ భాగాలు ఇయ్యాలి, ధర్మశాస్త్రం కంటతా పట్టాలి, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండాలి. ఇవన్నీ నీతిపరమైనటువంటి ఆచారాల సంబంధమైనటువంటి కూడా ఆ నీతి చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువు అన్నారు వారి నీతి కంటే. ఎందుకంటే వారు పెళ్ళిళ్ళప్పుడు విందులప్పుడు అగ్రపీఠాలు వారు కోరుతూ ఉంటారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీకు శ్రమ అన్నాడు వారిని గురించి. అయ్యో అని ఎప్పుడు అంటాం? ఎవరైనా పాస్ అయ్యారనుకో, అయ్యో నువ్వు పాస్ అయ్యావా అంటావా? దెబ్బ తగిలినప్పుడు, ప్రమాదము ముందు ఉందన్నప్పుడు, అయ్యో ఇంత పని చేసావా అంట. అందుకే యేసుప్రభు వారు, అయ్యో శాస్త్రులైన పరిసయ్యులారా సున్నము కొట్టిన సమాధులు లాంటి వారయ్యా మీరు అని ఎన్నోసార్లు మనము మత్తయి సువార్తలో మనం చూస్తాం. కాబట్టి వారి నీతి కంటే మన నీతి అధికము కావాలి అంటున్నాడు. ఆ నీతిగా మనముండడం కొరకు ఆయన ఏం చేశాడో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, మనము ఆయన నీతి కావడం కొరకు యేసు ప్రభు వారు చేసినటువంటి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అంటున్నాడు. పాపమెరుగని మనము ఆయన నీతి కావడం కొరకు ఆయన పాపిగా ఎంచబడ్డాడు. ఇంకా యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనములో, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ నీతి ఏం చేస్తుందంటే 16వ అధ్యాయం 8వ వచనములో, ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకమును ఒప్పుకొనజేయును. అంటే ఆ నీతి ఏం చేస్తుందంటే మనము పాపము గురించి తీర్పును గురించి అది ఒప్పింపచేస్తుంది. ఈరోజు మనం రక్షింపబడ్డామంటే ఆ నీతి ఏం చేసింది? మనల్ని గుచ్చింది. నువ్వు పాపివని మనల్ని ఒప్పింపచేసింది. ఒకరోజు నీకు తీర్పు ఉంది జాగ్రత్త అని మనల్ని ఒప్పింపచేసింది. అప్పుడు మనం ఏం చేసాము? మన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుతానని తీర్మానం చేశాం. ఆ రోజు ఏ రోజు? బాప్తిసము తీసుకొని దేవుడికి సాక్షిగా నేను నిలబడతాను. అయితే ఆ నీతిని కొరకు మళ్ళీ అదే విధంగా ఈరోజు మనం నిలబడుతూ ఉంటున్నామా? ఆ నీతిని మనం సంపాదించుకుంటే నిత్యము నిమ్మలముగా ఉంటున్నామా? సమాధానము కలిగి ఉంటున్నామా? మనము, మన కుటుంబము, నలుగురితో సమాజంలో మనము ఆ సమాధానం మనకు ఉంటున్నదా? కాబట్టి ఆ నీతిని మనము సంపాదించుకోవాలి. మెట్టుకైతే క్రీస్తుని సంపాదించుకోవాలి. ఇంకా ఎవరైనా ఇక్కడ క్రీస్తుని సంపాదించుకోనట్లయితే అపోస్తుడైన పౌలు గారు నేను సంపాదించుకోవాల్సింది క్రీస్తును అని ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూద్దాం. చూడండి 3వ అధ్యాయం 9వ వచనములో, 3వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతికి గాక అంటున్నాడు. చూడండి, ఇందాక మనం చూసాం కదా, ఆచారాలు పాటించేటువంటి పౌలు గారు నా నీతి అంటే ఒకప్పుడు ఆ నీతిలో ఉన్నాడు.
అదే అదే శ్రేష్టమైంది అనుకున్నాడు. యూదా మతాచారమే శ్రేష్టమైంది అనుకున్నాడు. అందుకే నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అంటాడు. అంటే ఒకప్పుడు నేను అందులో ఉన్నాను, ఆ నీతిలో ఉన్నాను, అదే అదే నిజమైంది అనుకున్నాను. ఆ నీతిలో నుంచి అది నా స్వనీతి అంటున్నాడు. ఆ నీతిలో నుంచి నేను బయటకు వచ్చేసి క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు నేను అగపడుచున్నాను. ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. బా, ఆ నీతిని సంపాదించుకోవడానికి అన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తుని మనము సంపాదించుకోవాలి. విశ్వాస మూలమైనటువంటి నీతిని సంపాదించుకోవాలి. అలాంటి నీతి కోసం ఆయన ఆకలి దప్పుడు కలిగి తన యొక్క పరిచర్యను మనం చూస్తే ఎన్నోసార్లు ఆ నీతి కొరకు ప్రయాసపడిన వాడుగా మన కంటికి కనబడుతూ ఉంటున్నాడు. ఓడ విషయంలో మనం చూస్తే ఆయన పరిస్థితి ఎలాగుంది? కొన్ని దినములు మేము సూర్యుడినైనను నక్షత్రములైనను మేము చూడక ఆ చీకటిలోనే ఉన్నాము. ఎందుకంట ఆ క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు కొరకే మేము బ్రతకాలి అని చెప్పి ఆయన నిలబడిన విధానాన్ని మనం చూడండి ఒకసారి. ఇవన్నీ మనం చదువుకుంటూ వింటూ వెళ్తే కాదు, కానీ మన జీవితంలో వాటిని అనువయించుకోవాలి. ఆ క్రీస్తుని మనం ఆ నీతి అంటున్నాడు. అందుకే తిమోతి, నీవు పైనున్న వాటినన్నీ విసర్జించి నీతిని సంపాదించుకో అంటున్నాడు. ఇంకా నీతి గురించి చాలా విషయాలు ఉంటున్నాయి, కానీ ఇంకొక విషయానికి మనం వెళ్దాం, సమయం అయిపోతుంది కాబట్టి. రెండవది ఏందంట? భక్తి. రెండవది ఏందంట? భక్తిని సంపాదించుకోవాలి. మనం చాలాసార్లు మనం ధ్యానం చేసాం భక్తిని గురించి కదా. భక్తి ఏం చేస్తుంది? భక్తి ఏం చేస్తుంది? మనం యోబు గ్రంథాలని ధ్యానం చేసుకున్నాం కదా. అంకుల్ యోబు గ్రంథాన్ని ధ్యానం చేసి ఎన్నో విషయాలు మనకు చెప్పాడు. విన్నవారు ధన్యులు, వినని వారు అన్యులు. ఓకే. యోబు గ్రంథంలో మనము యోబు యొక్క భక్తిని మనం ఆలోచన చేస్తే, ఆయన భక్తి ధైర్యాన్ని పుట్టించదా అని తన స్నేహితుడు అంటున్నాడు. చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఎలీఫజ్ మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి ఏం చేస్తుందంట? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా? కాబట్టి ఏం చేయాలి? మనము భక్తిని సంపాదించుకోవాలి. భక్తి సంపాదించుకుంటే ధైర్యం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. భక్తిహీనుడు తరమకుండానే పారిపోతాడంట. తరమకుండానే పారిపోతాడు భక్తిహీనుడు. కానీ నీతిమంతుడు నీతివంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. మీకు ఒకసారి చెప్పాను అనుకుంటాను, చాలా రోజులైంది కాబట్టి మళ్ళీ వినని వారి కోసం. ఒక సింహాన్ని పట్టుకొని, చిన్నగా ఉన్న సింహాన్ని పెంచుతూ ఉన్నాడు, పెరిగి పెద్దయింది. దాన్ని వీధిలోనికి తీసుకొని వచ్చాడు. వీధిలోనికి తీసుకొని వచ్చిన తర్వాత 4 కుక్కలు బౌ 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 అని అరుస్తున్నాయి. అరుస్తుంటే బయటికి వచ్చినాడు, మళ్ళీ ఏం చేశాడు? అదే చైన్ పట్టుకొని మళ్ళీ లోపలికి తీసుకుపోయి కట్టేస్తున్నాడు. ఇతని దగ్గర ఏముంది? సింహం. దాని చైన్ వదిలేడు అనుకో, అతడు దాని చైన్ వదిలేస్తే చీల్చి చెండాలుతుంది ఆ 4 యొక్క కుక్కల్ని. కానీ ఇతడేం చేశాడు? పిరికోడు మళ్ళీ పట్టుకొని పోయి దాన్ని ఆడ పోయి కట్టేస్తున్నాడు. అలాగే ఈరోజు క్రైస్తవులు కూడా యూదా గోత్రపు సింహము ఉండగా చిన్న చిన్న వాటికి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్న వారు ఎంతమంది లేరు? దేవునిలో నుంచి తొలగిపోతున్న వారు ఎంతమంది లేరు? దేవుని కొరకు బ్రతకాల్సింది, సమాజంలో క్రీస్తుని చూపించాల్సిన వారు చిన్న చిన్న వాటికే, ఈ జీవన సంబంధమైనటువంటి విషయాలలో చిక్కుకొని దేవుణ్ణి చూపించలేక పిరికివారుగా వెనక్కుపోతున్న వారు ఎంతమంది లేరు? కాబట్టి మనం భక్తి ధైర్యాన్ని పుట్టించాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క జీవితాల్లో వారి భక్తి ఏం చేసింది? రాజా, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇయ్యాలన్నటువంటి చింత మాకు లేదు. ఇదిగో ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి తప్పించగల సమర్థుడు మా దేవుడు. ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం నీ ప్రతిమకు నమస్కారము చెయ్యము అన్నారు. ఏం పుట్టించింది వాళ్ళకు భక్తి?
ధైర్యాన్ని పుట్టించింది. దానియేలు గారికి ఏం పుట్టించింది? ఇదిగో దానియేలు, దేవుడికి కాక నీవెవరికైనా ఇంకొకరికి నీవు మనవి చేసినట్లయితే తీసుకుపోయి సింహబోన్లో వేస్తామన్నారు. ఏం చేశాడు? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిను ముమ్మారు అతను యెరూషలేము చుట్టూ తన కిటికీలు తెరిచి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఏం జరిగింది? అప్పుడు తీసుకుపోయి సింహబోన్లో వేశారు. అప్పుడు రాజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసాడు. పొద్దున్నే గృహ దగ్గరికి వచ్చాడు. దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించనా అంటాడు. అప్పుడు దానియేలు గారు ఏమంటారు? రాజు చిరకాలము జీవించునుగాక. ఆయన భక్తి ఏం పుట్టించింది? ధైర్యాన్ని పుట్టించింది. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడింది గనక దేవుడు తన దూతలను పంపించి సింహముల నోళ్లను మూయించాడు. ఆ పదం చూడండి ఎలా ఉందో. సింహాల నోళ్ళు మూయించగలిగింది భక్తి. మనం ఏం సంపాదించుకోవాలి? భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఈజీగా రాదు, ప్రయాసపడాలి, సాధన చేయాలి. ఒక మాట చూద్దాం, చూడండి, తెలిసిన మాట. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే 7-8 వచనాలు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో. దేవభక్తి విషయంలో ఎవరికి ఎవరు సాధన చేసుకోవాలా? ఎవరికి వారే సాధన చేసుకోవాలా. ఇంకా చిన్నపిల్లల మాదిరి రండి రండి, చర్చికి రండి రండి, మంగళవారం ప్రార్థనకు రండి, గురువారం బైబిల్ స్టడీకి రండి, శనివారం స్త్రీల మీటింగ్కు రండి. పిలవాల్సిన పని లేదు. మన భక్తిని మనము పెంపార చేసుకోవాలంటే మనము అటెండ్ కావాలా. మన భక్తి పెరగాలి అంటే, భక్తి జీవితాన్ని పెంపొందించుకోవాలి అంటే మనకు మనమే సాధన చేయాలి. వేరే వాళ్ళు పొడవనక్కర్లే. అది ఎప్పుడు? కొత్తలో దేవుని నమ్ముకోకముందు రండి రండి అని పాలు తాగే స్టేజ్ అది. అందుకే పౌలు గారు ఏమంటారు? మీరు ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నారు, మాంసం ఎప్పుడు తింటారయ్యా అంటారు. కాబట్టి మన భక్తికి సాధన చేయాలి అన్నాడు. ఏమంట? అపవిత్రమైన ముసలమ్మ ముసట్లను విసర్జించి. ఎంతసేపు అయినా మాట్లాడతారండి, మాటలు 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 మాట్లాడు. ప్రార్థన అనగానే పారిపోతారు. అవునా? మాటలు ముచ్చట్లు ఎంతసేపు అయినా రైట్ రైట్ అంటారు, కానీ ప్రార్థన అనగానే పారిపోయేవారు ఉంటారు. రైట్? ఏమిటా? దేవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనం. అన్ని విషయాల్లో మనకు ప్రయోజనం ఏందయ్యా అంటే దైవభక్తి. శరీర సంబంధమైన సాధనాలు చేస్తున్నారు కదా, శరీర సంబంధమైన సాధనాలు ఒకసారి చెప్పాను. ఆ సాధనాలకు ఒక ఆయన కోర్సు కూడా ఇస్తాడు. వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకొని చక్కగా కూర్చొని దానికి సాధనకి ఏం చెప్తాడు ఆయన? 6 లీటర్ల వాటర్ తాగాలి, మొలకెత్తిన ఇత్తనాలు తినాలి, సాయంత్రం పూట మీరు ఒక పూట భోజనం మానేయాలి, అయినా వేళ్ళు కదిలించే మీకు అన్నం తినాలండి అంటాడు ఆయన. అంటే మీరు ఓన్లీ కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి మీరు భోజనం అన్నం తినాలా? మీరు ఫ్రూట్స్ తింటే సరిపోతుంది. కాబట్టి మీరు స్లిమ్గా చక్కగా ఉండాలి, ఆయుష్ పెరగాలి అంటే అని ఆయన ఒక సాధన గురించి చెప్తాడు. శరీర సంబంధమైనటువంటి సాధన గురించి చెప్తాడు. అది ఎంతవరకు? కొంత మటుకే అంటున్నాడు. కొంత మటుకే నీకు ప్రయోజనం. కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయములలో మనకు ప్రయోజనం. అది కావాలి. దైవ సంబంధమైన విషయాలలో మనము సాధన చేయాలి. ఎవరి మటుకు వారే సాధన చేయాలి. నాలో ఏం ఫాల్ట్లు ఉన్నాయి, దేవునికి ఇష్టము కానివి నాలో ఏమున్నాయి, దేవా చూపించు. దావీదు గారి ప్రార్థన ఏమంటుంది? దేవా,
నా నీకు ఆయస్కరమైనవి నా జీవితంలో ఏమున్నాయో చూపించు, వాటిని నేను విడిచిపెట్టుకుంటాను. ఎంత చక్కటి ప్రార్థన చూడండి. మనమేం ప్రార్థన చేస్తాం? లిస్ట్ ఇచ్చేస్తాం. సూపర్ మార్కెట్‌లో లిస్ట్ ఇచ్చినట్టు యేసుప్రభుకి మనం లిస్ట్ ఇచ్చేస్తా ఉంటాం. కానీ నా జీవితంలో నీకిష్టము కానివేమైనా ఉన్నాయా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? కాబట్టి వాటిని సంపాదించుకోండి అంటున్నాడు. నీతిని, భక్తిని మీరు సంపాదించుకోండి అంటున్నాడు. ఇంకొక వచనాన్ని చూద్దాం చూడండి. ఇక్కడ భక్తిపరుల జీవితాల్లో మనం చూస్తే అవి ఎంతో ప్రాధాన్యత వారు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలా వచనాలు ఉన్నాయి కానీ సమయం లేదు గనక ఒక్కసారి అది సంపాదించుకుంటే మనకేం కలుగుతుందో త్వరగా మనం చూసుకుందాం. తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యులుగాను ప్రవర్తించుతుమో దానికి మీరే సాక్షులు, దేవుడును సాక్షి. అంటే మేము ఎంత భక్తిగా జీవించామో తెలుసుకోండి అయ్యా తెస్సలోనిక వారా అని చెప్పి పౌలు గారు వారికి ఆ లేఖ రాస్తూ ఉంటున్నాడు. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగా, అంటే భక్తి జీవితాన్ని మనము పెంపార చేసుకోవాలి. లూదియా అన్న స్త్రీ పౌలు గారు వాక్యం బోధిస్తుంటే భక్తి గల స్త్రీ గనక ఏం చేసింది? ఆ లూదియా వాక్యాన్ని వింటా ఉంది. భక్తి గల స్త్రీలు ఏం చేస్తారు? వాక్యాన్ని వింటారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని చదువుతారు, వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. రైట్. అయితే ఒక స్త్రీ గురించి మీకు చెప్పాలి. ఎప్పుడు స్త్రీల గురించే చెప్తారు బ్రదరు, పురుషుల గురించి చెప్పడా అనుకోకండి. వారి గురించి కూడా చెప్తాను తర్వాత, సమయం లేదు కాబట్టి. ఒక రోజు కృతజ్ఞత కోడిక పెట్టుకున్నారంట. దేవుడు మేలు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత కోడిక ఆ కుటుంబంలో జరిగితే దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం అన్నది ఆశీర్వాదకరం కాబట్టి ఆ స్త్రీ ఏం చేశారంటే ఆ కుటుంబంలో భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి పాయసం ఇచ్చిందంట. పాయసం ఒక గిన్నెలో ఇచ్చి ఆ గిన్నెలో వెండి స్పూన్ వేసి ఇచ్చిందంట. పాస్టర్ గారు తిన్నారు. తర్వాత అయిపోయింది ప్రోగ్రామ్ అంతా కూడా. ఇంకా నెక్స్ట్ సండే చర్చికి వస్తారు కదా. అయితే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన నెక్స్ట్ డే ఆవిడ అంట్లు గడుగుతున్నప్పుడు ఈ స్పూన్ కనపడట్లే. ఏది? వెండి స్పూన్ కనపడలేదంట. అప్పుడు అరే పాస్టర్ గారికి ఇచ్చాను కదా వెండి స్పూను అనుకుంది ఆవిడ. సరే నెక్స్ట్ సండే అడుగుదాంలే అనుకుని సండే సర్వీస్ అయిపోయింది. పాస్టర్ గారి దగ్గర తిరుగుతూనే ఉంది కానీ అడగట్లే. మొహమాటంతో ఈయన కూడా చూస్తూనే ఉన్నాడు. మొహమాటంతో ఆవిడ వెళ్ళిపోయింది. ఆ ఆదివారం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం అడుగుదాం అనుకుంటుంది. ఈయన కూడా చూస్తూనే ఉన్నాడు కానీ ఆ నెక్స్ట్ ఆదివారం కూడా అడగలేకపోయింది ఆవిడ. సరే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వారానికి వాళ్ళ ఇంట్లో మళ్ళీ కృతజ్ఞత కూడిక. దేవుడు మేలు చేశాడని మా ఇంట్లో కృతజ్ఞత కూడిక పెట్టాలి పాస్టర్ గారు, రావాలి మీరు అని. ఓకే రైట్ అమ్మా, మంచిది అని చెప్పి మళ్ళీ కృతజ్ఞత కూడిక వచ్చారు. పాటలు పాడారు, వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు. మళ్ళీ పాయసం. అయితే ఈసారి ఏమనుకుంది? అమ్మో మొన్నే వెండి స్పూన్ ఇచ్చినప్పుడే మాయమైంది, ఈసారి వెండి స్పూన్ ఇయ్యనని చెప్పి మామూలు స్పూన్ పెట్టింది. సరే అని పాస్టర్ గారు తినేసి పక్కన పెట్టేశారు. తర్వాత వెళ్ళొస్తానమ్మా అంటే ఆవిడ అడగాలనుకుంటుంది, అడగలేకపోతుంది. పాస్టర్ గారే పాపం మొహమాట పడుతూ ఏదో అడగాలనుకుంటున్నావు కదమ్మా అడుగు అన్నాడు. అనగానే ఏం లేదు పాస్టర్ గారు, ఫస్ట్ కృతజ్ఞత కోడికప్పుడు మీకు పాయసం ఇచ్చాను, ఆ పాయసంలో వెండి స్పూన్ వేసి ఇచ్చాను నేను, అది కనపడట్లేదు అన్నాడు. ఆయన అన్నారంట, ఆల్రెడీ అది ఎప్పుడో కడిగేసి నీ బైబిల్లో పెట్టానమ్మా అన్నాడు. అంటే అప్పటి వరకు ఈవిడ బైబిల్ తెరవనే లేదు. కడిగేసి బైబిల్లో పెట్టాను చూసుకో అన్నాడు. అంటే ఆ అన్ని వారాలు జరుగుతూనే ఉన్నాయి కానీ బైబిల్ మాత్రం తెరవలేదు. చూసారా? ఇదేనా భక్తి? కృతజ్ఞత కోడికైతే ఇంట్లో ఉంది, ఆదివారం మందిరానికైతే వస్తుంది, కానీ బైబిల్ని మాత్రం తెరవట్లేదు. అలా బైబిల్ని మూసేసి మనం ఎన్నిసార్లు నిద్రపోయిన దినాలు. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మళ్ళీ ఒకసారి దేవుడు హెచ్చరిస్తుండగా ఆ మాటకు మనం ఎందుకు లోబడకూడదు? భక్తిపరులు వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని చదువుతారు, వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం జ్ఞానవంతులమైతే పాండిత్యాన్ని వృద్ధి పొందించుకోవాలి అని మనం ఇందాక సామెతల గ్రంథంలో
మనం చూసినట్లయితే. కాబట్టి ఎవరిని నొప్పించడానికి కాదు గానీ, దేవుని మాటలకి మనము విన్న తర్వాత దేవునికి దగ్గరవ్వడం అన్నది ప్రాముఖ్యమై ఉంటున్నది. కాబట్టి మన భక్తి జీవితాన్ని మనం దానికి సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. చాలా సార్లు మనం వాక్యం చదువుకుందాం అనుకుంటాం. పొద్దున హడావిడిలో సాతాను ఏమంటాడంటే, "ఏయ్! డ్యూటీ టైం అయితుంది నడు" అని ముందు పరిగెత్తిస్తాడు మనల్ని. తర్వాత సాయంత్రం వచ్చేసరికి ఏమంటాడు? బైబిల్ తీద్దాం అనుకుంటుండగానే ఆ టైం అంతా కూడా తినేస్తూ చివరికి మనల్ని టైర్డ్ అయిపోయే పరిస్థితికి తీసుకొని వస్తాడు. అప్పుడు బైబిల్ తెరవగానే మనకేమనిపిస్తదంటే, మళ్ళీ సాతానుడు మంచి సలహా ఇస్తాడు. పొద్దంతా కష్టపడింది ఎవరి కోసం? పొద్దంతా కష్టపడింది నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం పడుకో. మనం సాతానుకు ఓటేసి గెలిపించి దేవుణ్ణి ఓడిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం భక్తిని, నీతిని మనం సంపాదించుకున్నట్లయితే అది ఇప్పటి జీవానికి, రాబో జీవానికి అది ఎంతో ప్రయోజనం. త్వరగా 2 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు నేను చదువుతున్నాను. 11 నుంచి 13 వచనాలు. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రములతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ అంటున్నాడు చూడండి. అంటే ఒకరోజు ఒక సంఘటన జరగబోతూ ఉంటుంది. ఈ పంచవేంద్రములన్నీ కూడా లయమైపోయే దినం ఒకటి వస్తుంది. కాబట్టి మీరేం చేయాలి? ఏం చేయాలంట? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలనని అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుకుంటున్నాము. వాటి యందు నీతి అంటున్నాడు. వాటి యందు నీతి నివసిస్తుంది. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలి? నీతిని సంపాదించుకోవాలి, భక్తిని సంపాదించుకోవాలి. దాని కొరకు ప్రయాసపడాలి. ఈజీగా రాదు. జిమ్ములో జాయిన్ కాగానే స్లిమ్ అయిపోం. ఏం చేయాలి? సాధన చేయాలి. అవునా? జిమ్ముకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ఎలాంటి వాళ్ళని పెడతారు అక్కడ? ఫోటోలు చూస్తాం కదా. జిమ్ముకి వెళ్ళినప్పుడు టీబీ పేషెంట్లను పెడతాడా వాడు? టీబీ పేషెంట్ ఇలా ఉండి అలా ఉండాలని పెడతాడా? పెట్టడు. కండలు తిరిగినోడిని పెడతాడు. ఎందుకు? వాడిని చూస్తే జిమ్ముకు పోయినోడు ఎలాంటోడైనా వెళ్ళి అలా ఎత్తి పడదాం అనుకుంటాడు. ఎందుకు? ఇంప్రెషన్. వాళ్ళని చూడగానే ఇంప్రెషన్ అవుతాడు వీడు. ఎట్లా ఒకట పట్టుకొని కొంచెమన్నా ఎత్తుదాం అనుకుంటాడు. అంత ఎత్తలేకపోయినా అలా అంటుంటాడు. అంటే ఇంప్రెస్ అవుతారు. అలాగే భక్తిని సంపాదించిన వారి జీవితాలను తరచి మనము పిండితే మనలో కూడా ఇంప్రెషన్ రావాలి. కానీ వాళ్ళని చూడం, మనం టీబీ పేషెంట్లను చూస్తుంటాం. అందుకే మనం కూడా టీబీ పేషెంట్లు మాత్రం ఉంటాం. దేంట్లో? విశ్వాసములో, ప్రేమలో, సాత్వికములో అలా ఉంటాం. అలా ఉండకూడదు. మనం క్రైస్తవులుగా నీతిని, భక్తిని, ప్రేమను, విశ్వాసమును మనం సంపాదించుకొని అనేకులకి ఇంప్రెస్ చేసేలాగా మనం ఉండాలి మన జీవితాలు. అంతేగాని మనమే వాడిని పడగొట్టేలాగా ఉండకూడదు. దేవునిలోనికి వచ్చినోడిని మనమే వాడిని పడగొట్టేటట్టు మన జీవితాలు ఉండకూడదు. నిలబెట్టే వాళ్ళంగా ఉండాలి, మనం పడగొట్టే వాళ్ళంగా ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి? మన యొక్క విశ్వాస జీవితాన్ని ఎంతో జాగ్రత్తతో కొనసాగించాలి. అవలీలగా లోకానుసారంగా మనం జీవించినట్లయితే లోకస్తులు డబ్బు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి ప్రాకులాడుతూ ఉంటున్నారు. అవన్నీ దేవుడేమంటున్నాడు? అవి నీకు తగవు, విసర్జించు. భక్తిని, ప్రేమను, నీతిని సంపాదించుకో. కాబట్టి వాటిని సంపాదించుకొని మనము దేవుని ఎదుట నిర్దోషులుగా మనము కనపడి దేవుడిచ్చేటువంటి ఆ నీతిని సంపాదించుకున్న ఆయన పౌలు గారు ఏమంటున్నారంటే, నాకు ఒక నీతి కిరీటం ఉంది అంటున్నాడు. మంచి పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం. ఆ నీతిని సంపాదించుకున్న ఆయనకి నీతి కిరీటం ఉన్నప్పుడు అది మీకే కాదు, నాకే కాదు, ఎవరైతే నీతిగా భక్తిగా జీవిస్తారో వారందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తానని చెప్పాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. We have seen the contrast between spiritual and material. భౌతిక సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన విషయాలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో గమనించాం. Do you all realize that we are living in a mad and a perishing world?
ఈరోజు మనము ఒక విచిత్రమైన ప్రవర్తన కలిగిన నశించిపోయే లోకంలో మనం ఉంటున్నామన్న విషయాన్ని You see the గుర్తించావా? ceaseless cycle of the nature. Earth dwells, earth stays, but man does not stay, he passes away. భూమి ఉంటుంది కానీ మనిషి గతించిపోతున్నాడు. So the Bible is very clear. I appreciate Brother Ramanamurthy to bring this very appropriate word at this present context, that everything, every worldly thing is futile, futility and worthless. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా అది క్షయమైపోయేదే, There is నశించిపోయేదే. absolutely no value, no profit. అటువంటి వాటికి ఎటువంటి లాభం లేదు, ప్రయోజనం లేదు. So God's word has cautioned all of us today that you as God's people must first seek his righteousness, his kingdom, and your priority and my priority should be always should be spiritual, not material. కాబట్టి ఈ లోకంలో ఎప్పుడు విశ్వాసులముగా, ఆత్మీయులముగా మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అవి మనకు ప్రాధాన్యమై ఉండాలి, ఈ లోకంలో ఉన్నవి కాదు. And let me tell you, if your priority is spiritual, మీ ప్రాధాన్యత ఆత్మీయమైనదైతే God will drop you all the daily needs on your lap. దేవుడు వాగ్దానం ఏమిటంటే మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతుకుతే అప్పుడు అవన్నీ మీకు I'm అనుగ్రహించబడతాయి saying అన్నాడు. daily needs, not your monthly ration. Daily needs will be taken care. కాబట్టి మన అనుదిన అవసరతలు ఆయన తీరుస్తాడు. So God's word has really injected a lot of hope, encouragement, inspiration for us. So it is you who have to make a choice every day. Battle your sin, battle your choices, and fight those battles and keep moving. కాబట్టి ఎప్పుడు మనము పాపముతో పోరాడే వారముగా ఉండాలి. మన ఎంపికల విషయంలో ఆత్మీయ సంబంధమైనవి ఎంచుకునే దానికి పోరాడే వారంగా మనం ఉండాలి. Because you have a big monster inside your body. ఎందుకంటే మన శరీరంలోనే పెద్ద శత్రువు మనకున్నాడు. And there's a law of sin, you have to keep fighting with that. కాబట్టి శరీరంలో గొప్ప శత్రువు మనకేమిటంటే పాప నియమం ఉంది, దాన్ని మనం ఎప్పుడు పోరాడుతూ When you walk with God, you will work with God. నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నట్లయితే నువ్వు దేవునితో కలిసి పనిచేయగలవు. That is the beauty. అందులో ఆ అద్భుతమైన విషయం What a దాచిపెట్టబడింది. tremendous blessing people of God can enjoy. దేవుని యొక్క ప్రజలు గొప్ప మహిమాన్వితమైన ఆశీర్వాదాలను So అనుభవిస్తూ let us ఆనందిస్తూ walk ఉంటారు. with God. Let us work with God. కాబట్టి దేవునితో మనం నడుద్దాం, దేవునితో కలిసి మనం And renounce పనిచేద్దాం. all these perishing things. ఈ లోకంలో క్షయమైపోయే వాటి అన్నిటిని పక్కన పెడదాం. So thank you, Brother Ramanamurthy, for giving that nice inspiration today. Brother MM for giving exhortation for the table, and Brother Mallikarjun Rao exhorting for the worship. Shall we all pray and close? Our gracious Lord, we are so grateful to you for giving us this time, and thank you, your word. We thank you that you put us such a precious heritage into our hands. That is your word that reveals all of your great plan, past, present, and the glorious future for your people. Thank you, Lord, that you have spoken to us today, and it's our prayer that you will encourage each one of us, that today we may be able to walk in the light of your promises, walk in the light of your precious word, and Lord, derive strength and faith and strength from you, and fight all our battles, and keep going in the journey, in the joyous path that you put before us today. Bless each one of us. May your presence, oh Lord, may your assurance of your presence be with us, and enjoy your presence, your provision, your protection, and your guidance all through the day. Thank you so much for this time. Give you all the glory and honor, and ask all this in our most blessed name of our Lord and Savior Jesus Christ. Amen. Amen. May the grace and the peace of our Lord Jesus Christ and the love of God the Father and the comfort of the Holy Spirit may abide with us now and forevermore. Amen. Amen. Thank you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.